శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాలి గోవిందయ్య? చాలా వంటాలు బోణి బేరమే ఉంటామా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సేర్లు బియ్యం. 2 సేర్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా కిందటి వారం 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే. ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచి వస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్య 2 సేర్లు. చెవలయ్య 1/2 సేరు. ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంత సేవేటి? నోరు మూసుకుని పట్టుకెళ్ళ. అంతే, కొలతే ఇంకేయం. కొసరు కోరొద్దన్నారు అంతే కొట్లోనూ. ఎవరు? కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. షేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. ఏదో చేతనైనా సహాయం చేద్దామని జాలిపడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే కానీ ధైర్యం. చాలేండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా? నువ్వు నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళ నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే చెప్తాం. పదంగా ఇంకా నువ్వు తెమ్మలేదే? ఎప్పుడు ఇంతేను. తొందరగా రావే. అయిపోయిందమ్మా, వస్తున్నాను. భద్రా, ఏమిటండి? ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళేదే? నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబ్ అవ్వలేదు. ఏంటి? వెళ్తా ఇదిగో పేరంటంలో శనగలు ఇస్తారు. అవి కాస్త వేయించుకు తినేవు. ఎండబెట్టి తీసుకొచ్చి కొట్లో పోయి అమ్ముకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. భద్రా, కాస్త మంచినీళ్ళు ఇవే. అక్కడున్నా ముంచు తాగండి. అబ్బా, నీ చేత్తో ఇవే. అన్నయ్య, ఇప్పుడైనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈ వాడు తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం, అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. అప్ప, నాన్న వింటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి టెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టారు. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరా నాయనా ఇట్టా చిక్కిపోయావే? కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చెవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఏదమ్మా, హడ్డిలిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాను. హళ్ళిపోవడం ఎందుకు రా? మేము బాగానే ఉన్నాంగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకే సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బా రాస దేశాను. ఏమిటట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బిస్తాను. ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండదు, కుంపడి మీద నీళ్లు పెట్టాను. కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. ఏమైంది వెళ్తామా? తొందరగా రావే, ప్రయాణం అంతా వచ్చి ఉంటారు. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా. కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు.